ఒకటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం అని ఉంటే ప్రజల చేత ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి అన్నట్టు నువ్వు ప్రజాస్వామ్య డెఫినేషనే మార్చేసి పరిపాలన చేశావు. అందరినీ భయపెట్టి అన్ని వర్గాలను భయపెట్టి పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా మార్చుకొని ఎవరు నోరు ఇప్పకోకుండా నువ్వు ప్రజల మంచి చేసి ప్రజల మన్ననలు పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాల. ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని పోలీస్ కేసులు కానీ దౌర్జన్యాలు కానివ్వండి ఆస్తులు లాక్కోవడం ద్వారా కానివ్వండి వాళ్ళని భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుకోవాలనుకున్నావు. కానీ అది అంత సులువు కాదు ప్రజాస్వామ్యంలో. నువ్వు 5 సంవత్సరాల్లో ముందొచ్చి 5 సంవత్సరాలు చేసాము. గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత బలవంతమైనో అనేక సందర్భాల్లో నిరూపించిన విషయాన్ని నువ్వు మర్చిపోయావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తామని నేను ఈరోజు నీ మూలంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలా. వచ్చినేమో చెప్పండి దమ్ముంటే. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం అని ఇచ్చామని చెప్పి అడుగుతా. నీ పరిపాలన లేమికి ఇంకొక తార్కాణం. స్కూల్స్కి రంగులు వేశావు, టేబుల్ కొన్నావు, కానీ పాఠశాలలో విద్యార్థులకి విద్యాబోధనలు చేసే టీచర్ని ఒక్క టీచర్ని అపాయింట్ చేశామని చెప్పేసి అడుగుతున్నాను నేను. ఈరోజు ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేశామని చెప్పేసి ఈరోజు ఇంటింటికి తిరిగే ధైర్యం చేస్తున్నావు అని చెప్పేసి అడగాలి. ఒక పక్క రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో యువత యువకులకి కల్పించి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 9.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూస్ చేసుకుని దాదాపు 6.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఎస్ దెర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు 2027, 2028 కల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను, రీకాల్ బాబుస్ మేనిఫెస్టో అన్నారు. ఏం రీకాల్ చేయాలి? 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. దాన్ని రికాల్ చేసి 3,000 రూపాయలు ఇవ్వాలని చెబుతావా ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. నువ్వు ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము 67 లక్షల మందికి సంవత్సరానికి దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం. మరి దాన్ని కూడా రికాల్ చేసేసి కేవలం 42 లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా మరి దీపం పథకం కానివ్వండి ఏం చేయాలో మా మేనిఫెస్టోలో మేము అమలు చేయలేదు ఒకసారి అడుగుతా ఉన్నా నేను. మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు 70-80% హామీలని అమలు చేయడమే కాకుండా రాష్ట్రం పూర్తిగా అప్పులు ఊపిలో ఉన్నా కూడా రోడ్లు నిర్మించాం. ఇంతకుముందు రోడ్లు ఏ విధంగా ఉండేయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఈరోజు రోడ్లు చాలా వరకు కూడా ప్రయాణయోగ్యంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పాట్హోల్స్ కానివ్వండి రోడ్లుగా నిర్మాణం చేస్తాను కూడా పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తాను. మరి నువ్వు మీ పరిపాలనలో మీ పార్టీలో ఎన్నికైన సర్పంచ్లే ఇళ్లలోకి వెళ్ళి బోర్న ఏడ్చే పరిస్థితి మీ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఆఖరికి పంచాయతీల్లో పంచాయతీ హక్కైన పంచాయతీ నిధులను కూడా వారికి తెలియకోకుండా నువ్వు దొంగతనంగా డ్రా చేసి నీ ఇష్టం వచ్చేట్టు వాడుకున్నావే. మరి ఈరోజు మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని 13,000 పంచాయతీల్లో తీర్మానాలు చేసి వారి తీర్మానాలకు అనుగుణంగా దాదాపు 4,500 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి 3,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించాం. మీరు ఎప్పుడైనా చేశారని చెప్పేసి చెప్తా ఉన్నా నేను. ఈరోజు పంచాయతీకి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వారి హక్కు, వారికి తెలియకోకుండా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు 6 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా యువశక్తి కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, రాజకీయంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా పెంపొందించాలో ఒక 6 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యంగా మహిళలకి గౌరవం కల్పించాలని చెప్పేసి ఆయన సూచన చేస్తా ఉంటే ఇంకో పక్క మీరు ఏ విధంగా మహిళల్ని కించపరుస్తున్నారో
అటు తలదించుకునే విధంగా సమాజం తలదించుకునే విధంగా ఏ విధంగా మీరు మహిళల్ని కించపరిచారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించాలని కూడా నేను ప్రజలను కోరుకుంటున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి పెట్టుబడులకి అంటే పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు భయాందోళనలు సృష్టించే విధంగా రపరప నరకండి, ఎవడొచ్చినా తొక్కేస్తాం, లేకపోతే మహిళల్ని కించిపరిచే విధంగా చేసి మీ ర్యాలీలు దేనికండి? పరామర్శ అందరం చేస్తాం. ఎవరి కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళకి వెళ్ళి ఒక ఆపన్నాస్తం అందించి మేము మీకు ఉన్నాము అని చెప్పేసి బలాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళు పరామర్శ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పరామర్శ చేసే విధానం ఏమిటి? నీ బలాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తావా? ఈరోజు అంటున్నారు జెడ్ కేటగిరీని. జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కొంత విచక్షణ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసులు ఎప్పుడైతే మీ పర్యటనకి అక్కడ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదో మీరు ఆగాల్సింది, లేదు ఇంకా సరైన సమయంలో పెట్టుకోవాల్సింది పర్యటన. అలా కాకుండా వాళ్ళు వద్దనటమే మాకు ఆయుధం అనే విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆఖరికి నీ కారు కింద పడిపోయిన వ్యక్తి గురించి కూడా నువ్వు ఇంకా 2-3 రోజులు తెలుసుకోలేకపోయావంటే కళ్ళు ఎక్కడికి ఎక్కినాయో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల్ని ఒకటే మేము మనవి చేసేది, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానివ్వండి, అమరావతిని మన ఆశలకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఒక ఐకానిక్ టౌన్గా ప్రపంచంలోనే అందరూ కూడా అమరావతి వైపు చూసే విధంగా దాన్ని ప్రారంభించడం. కానీ మీరు ఏమన్నారండి? అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజల కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేమని చెప్పారు. ఈరోజు ఎట్లా జరుగుతుంది? 31,000 కోట్ల రూపాయలని నిధుల్ని బడ్జెట్తో సంబంధం లేకోకుండా, FRBM రూల్స్కి సంబంధం లేకోకుండా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించి పనులు టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి మనం చేస్తాను. మీరు అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. పోలవరం కోసం ఏం సాధించుకొచ్చారు? పేమెంట్లు సాధించుకొచ్చారా? మేము వచ్చిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేయడానికి నిధులు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ కొప్పర్తి కానివ్వండి, ఇంకా ఓరోకల్లు కానివ్వండి, 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. ఈ విధంగా దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలని కేవలం ఒక మంచి ప్రభుత్వం అనే నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలిగించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దయచేసి ఇటువంటి అప్రజాస్వామికవాదులు, ఇటువంటి విధ్వంసకరవాదులకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. ముఖ్యంగా ప్రశాంతత కోరుకునే, శాంతిని కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఎప్పుడు కూడా గుర్తించరు, వారిని ఇది చేయరని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఇటువంటి జిమ్మిక్కులు, ఇటువంటి విధ్వంసకర ఆలోచనలు మానుకుని ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తాం. ప్రజల కోసం పోరాడించండి. ప్రజలకు నష్టం జరుగుతుంటే దాని గురించి తప్పకుండా ప్రశ్నించండి. అరే అసెంబ్లీకి రాని వ్యక్తివి నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్యవాది అవుతావు? 11 మంది శాసనసభ్యులు పెట్టుకుని అసెంబ్లీకి రావట్లేదు. దేనికోసం? ప్రజల కోసమే మీరేమి అసెంబ్లీ మానేలా, కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి నువ్వు మానేశావు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకోకుండా కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నాయకులు కానివ్వండి, లేకపోతే మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి కానివ్వండి, లేకపోతే నోముల నరసింహయ్య గారు లాంటి కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ 2-3 సింగిల్గా కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు చేసే విధంగా అసెంబ్లీలో పనిచేస్తే ఈరోజు 11 నీకు ఓట్లు వేసిన ఏదైతే 35-40% ప్రజల్ని వంచే విధంగా వారి సమస్యల్ని కనీసం ఎలుగెత్తి చాటడానికి కూడా అసెంబ్లీకి రాని నువ్వు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఋషికొండ ప్యాలెస్ లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని రాష్ట్రానికి ఒక మంచి జరిగే విధంగా దాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాన్ని ఒక ముఖ్యమంత్రి గారు టూరిస్ట్ సెక్టర్ ఏదైతే ఉందో రాష్ట్రంలో గేమ్ చేంజర్గా కాబోతా ఉంది. టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వటమే కాకుండా టూరిజంని బాగా డెవలప్ చేయాలి. దాంట్లో విశాఖపట్నం ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది.
త్వరలో దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోబోతారని చెప్పేసి మనకి ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులు కూడా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నారని కూడా అంటే దాని డిజైన్ కానీ దాని స్ట్రక్చర్ కానీ ప్రజలకి భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టినట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోగలం. కానీ ఆనాటి ముఖ్యమంత్రి తన కలల సౌధాన్ని తన ఇష్టానికి తగ్గట్టు గదులను కానివ్వండి వాటిని నిర్మించడం మూలంగా దాన్ని మ్యాక్సిమం ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద మరి నిపుణుల సలహాలు లేకపోతే ఆ రంగంలో అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుంటే ప్రయత్నం చేస్తాం. అంటే రిషికొండకి సంబంధించి కేవలం 3 బిల్డింగులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కట్టుకున్నారు. క్యాబినెట్ మీటింగ్లు అంటే సరదాగా టూరిజం ప్రోగ్రామ్ కాదు అది. సెక్రటేరియట్ అనొచ్చు. ఎక్కడ జరుగుతుంది క్యాబినెట్? ఏదో ఒకరి ఇంట్లోనే సెక్రటేరియట్కి రాకోకుండా ఇళ్లలో ఉండి పరిపాలన చేయటం ప్రజాస్వామ్యం కాదు అది. క్యాబినెట్ అనేది క్యాబినెట్ మీటింగ్ అనేది సెక్రటేరియట్ లో దానికి నిర్దేశించబడ్డ క్యాబినెట్ సమావేశ గదిలో నిర్వహించాలి. అంతేగాని ఆ బిల్డింగ్ బాగుంది, చాలా బ్రహ్మాండం కట్టారు, అక్కడికి వెళ్ళి మీటింగ్ నిర్వహించుకుందాం, ఇంకోసారి 5 స్టార్ హోటల్ నిర్వహిద్దాం, ఇంకోసారి సింగపూర్ నిర్వహిద్దాం అనే విధంగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించబడవు. అన్లెస్ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్పితే. ఏదైనా ఇది అదే దాని గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. దాని ద్వారా అదే సార్ ఎస్ కాదంట్లా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర తీసుకుని అభిప్రాయాలు నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఏ విధంగా మ్యాక్సిమం 500 కోట్ల రూపాయలకి ఏ విధంగా మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు చేసి చెప్పండి. స్టేట్ మ్యూజియంకి 500 కోట్ల రూపాయలు, 15,000 రూపాయలు విలువ చేసే మార్బుల్ వేసిన బిల్డింగ్ లో 15 లక్షలు విలువ చేసే కమోడ్ వాడిన బిల్డింగ్ లో మీరు స్టేట్ మ్యూజియం పెట్టమంటారు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సార్. ఏదైనా మెరుగైనప్పుడు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం డెస్టినేషన్ మ్యారేజెస్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా పేరెంట్కి కన్నా 5 స్టార్ ఏదైతే హోటల్స్ నిర్వహిస్తూ ఉంటారో సో అటువంటి వారికి ఏదైనా ఇస్తే బాగుంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వం ఇప్పుడు దాకా చర్చ రాలేదు, అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సో ఆ దిశలో కానీ టూరిజంకి దోహదపడే విధంగా ఆ స్ట్రక్చర్స్ ని వినియోగించాలనేది ప్రభుత్వం యొక్క ఒక్క నిమిషం. మొన్న లాస్ట్ టైం పెహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లాంజ్లో కొంత సమయం దొరికితే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఆ రోజు ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా ఈ చర్చ వచ్చింది. మీరు అన్నట్టే చాలా రోజులు అయింది, దాన్ని త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మనం చేసుకోకపోతే ఇప్పటికే అది సీ బ్రిడ్జ్ వల్ల బిల్డింగ్ కూడా కొంత డ్యామేజ్ అవుతా ఉంది. త్వరగా డిసిషన్ తీసుకోవాలంటే ఆయన కూడా కన్సర్న్ చూపించి తప్పకుండా మనం చేయాలి. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే అన్నాడు. మనం దాన్ని దేన్ని చేస్తే న్యాయం చేసినట్టు అవుతుందని, అది ఒక పర్పస్ కోసం తను కట్టుకున్నాడు. తను మళ్ళీ తనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను ఉండటానికి కావాలి కట్టుకున్నాడు. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా అది ఎట్లా యూటిలైజ్ అవుతూ కొంతమంది సలహాలు అడుగుతా ఉన్నాం. మా ఒకరిద్దరు సలహాలు చెప్పారు, ఇట్లా హైదరాబాద్లో పలక్లామా ప్యాలెస్ లాగా ఏదైనా హెరిటేజ్ బిల్డింగ్ లాగా చేయొచ్చు కదంటే ఎస్ అట్లా చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఇందాక మన సోదరుడు ఇప్పుడు మ్యూజియం అని అది కూడా కొంతమంది సలహా ఇచ్చారు. మరి టొస్సాడు మ్యూజియం అందుకు అటువంటి దాన్ని పెట్టచ్చు, లేకపోతే ఇంకేదైనా అఫిషియల్గా స్టేట్ గెస్ట్ హౌస్గా పెట్టచ్చు, రకరకాలు చెప్పారు. బట్ ఏది చేసినా కూడా అది ఫుల్ ప్రెజెడ్గా కన్విన్స్ కాలేకపోతారు దాన్ని ఉపయోగపడేదానికి. మేము కూడా అన్నాం ఏదైనా సర్క్యూట్ హౌస్ తీసేస్తున్నాం కదా, ఒక గెస్ట్ హౌస్ కూడా పెట్టుకుందామని. గెస్ట్ హౌస్ అంటే అది ఎవరికైనా ఇస్తే వాళ్ళనే కొన్ని డెడికేటెడ్ రూమ్స్ అడుగుదాం స్టేట్కి అని చెప్పి కూడా కొంతమంది చెప్పారు. దీని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. 500 కోట్ల రూపాయలు మామూలు కాదు, అంత ధనం పెట్టి కట్టిన బిల్డింగ్ వృధాగా ఉంది. డెఫినెట్గా దాని మీద డిసిషన్ తీసుకోవాలి, త్వరలో డిసిషన్. మీరు సినీ పరిశ్రమలో ఉన్నారు, సినీ పరిశ్రమకు సంబంధించి ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. 500 కోట్ల రూపాయలు పెట్టిన దాన్ని దానికి యూజ్ చేయొచ్చు, సినిమా షూటింగ్లు కానీ వచ్చే వాళ్ళకి కానీ. అట్లా మీకు అర్థం కావట్లా. 500 కోట్లు పెట్టిన దాన్ని గవర్నమెంట్ పబ్లిక్ మనీతో 500 కోట్లు పెట్టి దాన్ని ఏదో ఒక సినిమా షూటింగ్లకి ఇద్దాం, ఒకటికి ఇద్దాం అంటే దాని పర్పస్ సరువు కాదు. మీకు అది సినిమా షూటింగ్ చేస్తున్న వాళ్ళకి వచ్చు కదా. అదే చెప్పేది అది కాదు కదా, దాని పర్పస్ అది కాదు. దాన్ని ఇంకేదైనా బెటర్ గా అవడం లేదు. ఓకే ఎనీహౌ అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఒక పాజిటివ్ డిసిషన్. సేమ్ థింగ్ సీఎం గారు కూడా రియలైజ్ అయ్యారు, ఇప్పటికే లేట్ అయింది, త్వరగా డిసిషన్ తీసుకుందాం. మీరు కూడా థింక్ చేయండి అని చెప్పి అందరికి చెప్పారు, త్వరలో డిసిషన్ తీసుకుంటాం. ఇక్కడ కాన్సులేట్ ఏం పెట్టరు.
మీట్ కి సంబంధించింది కాదు ఇది, ఇంకా కెమెరాలు ఆటోమేటిక్ గా క్లోజ్. జర్నలిస్ట్ సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పేసి అన్నారు. తలా 4 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకటి. 11 రాష్ట్రాల్లో జర్నలిస్ట్ అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు సార్. అంటే రిటైర్డ్ జర్నలిస్టులకి 11 రాష్ట్రాల్లో పెన్షన్లు ఇస్తున్నారు 15 నుంచి 15 వరకు. ఆ సదుపాయం కూడా కల్పించాలని. జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నప్పుడు గత టీడీపీ హయాంలో అటాక్స్ నివారణ కమిటీలు ఉండేవి సార్. ఆ కమిటీలు కూడా వేయాలని అంటే చాలా విన్నాను కాబట్టి చెప్పేస్తాను. సమస్యలు గురించి సార్ 34 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఈ 16 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది 5 సంవత్సరాలు. ఓకే, ఈ సమస్య పట్ల పూర్తిగా అవగాహన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చర్చించడం జరిగింది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేసినప్పుడు వారు చాలా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి తడపాటాయించాల్సిన పరిస్థితి. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్ కూడా దాటి గత ప్రభుత్వం అప్పులు చేయటం మూలంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇన్సూరెన్స్ గురించి సార్ జస్ట్ ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం సార్, సమాధానం వద్దా? సమాధానం చెప్పొద్దంటారా ఏంటి? మరి అదే చెప్తున్నా కదా. ఇన్సూరెన్స్ తర్వాత ఈ పాలసీస్ గురించి జస్ట్ ఈ విశాఖపట్నం వచ్చే ముందే నేను మా శాఖలో చర్చించడం జరిగింది. వెంటనే కొంత మా శాఖ నిధులు, కొంత మీ దగ్గర కంట్రిబ్యూషన్ చేసి దీన్ని ఇవ్వాలనే ఒక ఆలోచనకి వచ్చాము. ముఖ్యమంత్రి గారి మన ప్రభుత్వంలో ఆ ఫైల్ కూడా సర్క్యులేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని స్థలాలు ఇచ్చేశారని చెప్పారు. అది ఆధారాలు లేకపోతే డాక్యుమెంటేషన్ ఉంటే కనుక వాటిని వెంటనే బయటికి తీసి అక్కడక్కడ ఎక్కడైతే ఇచ్చున్నారో వాటన్నింటినీ వారికి అందజేసి ఆ స్థలాల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా నేనే చూస్తున్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండే ఏదైతే పథకాలు ఉంటాయో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ కానీ దాని ద్వారా ఇల్లు నిర్మించడానికి ఒక ప్రపోజల్ మూవ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ ఇళ్ల స్థలాలు ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. సో కాబట్టి వారిని కొంచెం సమయం చూసి ఈ ఇబ్బందుల్ని అధిగమించి తప్పుకోకుండా ఇళ్ల స్థలాలు ఇప్పించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మీకు మనం చేస్తాం. మీకు అర్థమైంది. రేపు ఏదైతే మా ఆలోచన 2 సెంట్లు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు 3 సెంట్లు గ్రామీణ ప్రాంతంలో 2 సెంట్లు అర్బన్ ఏరియాలో ఏదైతే ఉందో దాంట్లో బీపీఎల్ ఫ్యామిలీస్లో ఆ అర్హతలకి ఉన్న విలేకరులకు కూడా ఇప్పించడానికి నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు దాని కింద తీసుకుంటారా? ఓకే. థ్యాంక్ యూ.